క్యారెట్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, కోడిగుడ్లు, గరం మసాలా పౌడర్, నెయ్యి, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, ఉల్లికాడలు, జీడిపప్పు. గార్నిష్ కోసం ఉల్లిపాయలు, కీరా, బీట్రూట్, టమాటా, పుదీనా. క్యారెట్ ఎగ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 గ్లాసుల నీళ్లు పోసుకొని దాంట్లో 3 కప్పుల బాస్మతి రైస్, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి అది కాగాక ఉల్లికాడలను కట్ చేసుకొని కాగిన నేతిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ, 1/2 కప్పు క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 గుడ్లను పగలకొట్టి కూరలో వేసి వెంటనే కలపకుండా కొంచెం గట్టిగా అయిన తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న రైస్ ని రెడీ అయిన కూరలో వేసి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. తయారైన క్యారెట్ ఎగ్ రైస్ ని ఒక ప్లేట్లోకి తీసుకొని బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీరతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఎగ్ రైస్ రెడీ.